ఏమంటుండు, యుద్ధానికి సిద్ధం, పాదయాత్ర చేస్తా. ఇక ఇప్పుడు బీజేపీల మీద యుద్ధానికి సిద్ధం అని అనలేక ఇక ఇప్పుడు ఇటు ఏది కాంగ్రెస్ వాళ్ళ మీదకి యుద్ధానికి సై కొడుతుండు. క్షేత్రస్థాయిలో పల్లెల్లో అడుగుపెట్టి పాదయాత్ర చేసుకుంటా ఇక అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టుగా, ఊరికో నేను ఇంత పొడుగు అంత పొడుగు బారుపూరు బచ్చన్నపేట అని ఇంత రాగం తీస్తే నన్ను ఏడ ఉండాలన్నా గానే ఉంచిరేవురా అని ఇప్పుడు ఈడే రాజేంద్రకు లట్లట్లట్ల అంటుంది లోపట. ఇక వాళ్ళని అనలేక ఇటు ఇక నేను పాదయాత్రకు సిద్ధమవుతున్నా, యుద్ధానికి నేను సిద్ధమవుతున్నా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ముంగటేసుకుంది. ఇక ఈ కోయిలాగా కథ ఇట్లా ఉంది. బనకచర్లకు బ్రేక్, ఏపీకి కేంద్రం షాక్. రేవంత్ సర్కారు మరో విజయం. ఇక నిన్న మన దీని మీద బనకచర్ల మీద ఏం పుకారు తేలిందయ్యా? బీఆర్ఎస్ కోయిలాగరు లెంకలు కొట్టుకుంటా ఓ అయిపోయింది. ఇక ఆయన గురువు ఈయన శిష్యుడు గోదావరి నది మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని రాయలసీమను రతనాలసీమ చేసేందుకు నారచంద్రయ్య కలలుగా అంటుండు. ఇక అయిపోయింది. గురువు చెప్పిన మాట శిష్యుడు ఈనడా? నారచంద్రయ్య చెప్పిన మాట ఒక కంచంలో దీని ఒక మంచంలో పెరిగి తేనెలా ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందంగా మెలుకలు తిరిగి ఒడి తిరిగిపోతున్న ఈ రామసక్కని బంధం తెగిపోతుందా? తెగిపోదు. గురువు చెప్పిన మాట శిష్యుడు వింటాడు. గురువు ఏం చెప్తే, నారచంద్రయ్య ఏం చెప్తే రేవంతయ్య గంగెద్దు లెక్క తలకాయ ఊపుతాడు. పాయ్ బనకచెర్ల ప్రాజెక్టుతోటి తెలంగాణ పంట పొలాలు ఎండిపోయే కాడికి వచ్చింది కథ. బనకచెర్ల నీళ్ళు రాయలసీమకు తరలించబడుతున్నాయి, ఇక పోతున్నాయి. ఇక కేంద్రంలో నారచంద్రయ్య చక్రం తిప్పిండు, అనుమతి కూడా రాబోతుంది, రేపో మాపో కథమయ్యే కాడికే వచ్చింది కథ అనేది. ఇక బీఆర్ఎస్ కోల్యాగలు నీ దండం పెడితే భూమికి ఇంత తెగురుకుంటా మషూర తెగిరినట్టు కొమ్ములు ఇటు వాడు శిల్పాట్లాడినట్టు అగో గట్ట శిల్పాట్లాడిను నిన్న మన సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడన్నా మరి అర్థమైందా? ఇక బనకచెర్లకు బ్రేక్, ఏపీకి కేంద్రం షాక్. బనకచెర్లను అడ్డుకొని తీర్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా తొలి విజయం సాధించారు. బనకచెర్ల వ్యవహారంలో మొండిగా ముందుకెళ్లిన ఏపీకి భారీ షాక్ తగలగా తెలంగాణకు ఊరట లభించింది. బనకచెర్ల వ్యవహారంపై కేంద్ర జలశక్తితో పాటు పలు శాఖల మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణంగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ఏపీకి తేల్చి చెప్పింది. పోలవరం బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాల్సి ఉందన్న కేంద్ర కమిటీ వివరించింది. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసిని సంప్రదించడం తప్పనిసరి అని కాడెత్తేసింది. నారచంద్రయ్య కేంద్రంలో మోడీ చెవులు బట్టి ఒడిదిపుతాడు. నారచంద్రయ్య కేంద్రంలో మోడీ ముక్కు బట్టి వరమడుగుతాడు. నారచంద్రయ్య ఎటువంటి ఆర్డర్ వేస్తే రేవంతయ్య తల ఉంచుకొని నేల చూపులు చూస్తాడు, నేల గీతలు గీస్తాడు. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆఖరికి వస్తారు కల్లా నేను నీళ్లు పోనీయను కాక పోనీయను, నా రైతన్నల పంట పొలాలు ఎండనివ్వను, తెలంగాణ ప్రజలకు అన్యాయం కానియను అని బిర్రగా ఉడుంపట్టు బట్టి రేవంతయ్య ఈ రకంగా ఇవాళ విజయం సాధించిండు అనేది కండారా కనబడుతుంది. అట్లా